యూత్ ఐకాన్ వివేక్ బాబు అమీర్పేటకు వచ్చాడు రోయ్. అరే కాబోయే సూపర్ స్టార్ వివేక్ రా. రకుల్తో మీరు డేటింగ్ లో ఉన్నారంట, నిజమేనా? సార్ చెప్పండి సార్. సార్ 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 బాలీవుడ్ లో మీ ఎంట్రీ ఎప్పుడు? మీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్? సినిమా, హీరో, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, ఆటోగ్రాఫ్స్, ఇంటర్వ్యూస్, రోమర్స్, ఎఫ్ఐఆర్స్. అబ్బబ్బబ్బబ్బా, ఆ సినిమా లైఫే వేరులే. మనం చదివిన చదువుకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఓ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది మామ. కళ. ఇదంతా నిజమైతే ఎంత బాగుండు. ఎరా బాగున్నానా? ఆ అమ్మాయిలు చూస్తారంటావా? బాగున్నారా లింగం? అరే ఈ రోజు నుంచి నా పేరు లింగబాబు కాదు, లిబు. బాగుందిరా. ఉదయాన్నే ఇన్పుట్ అవుట్పుట్ ఒకేసారి ఎవరికొన్న వచ్చిద్దా ఈ సుఖము? 675, 676, 677 అంటే లాస్ట్ వీక్ 703. ఆ లెక్క చొప్పున పట్టుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అబ్బా ఆగస్ట్ కల్లా క్లీన్ గ్రౌండ్. కేల్ ఖతం, దుకాణం బంద్. కమాన్ బడ్డీస్, లెట్స్ రాక్. అమీర్పేట్. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, టయానికి తినమ్మా. సరే నాన్న. జాగ్రత్తమ్మా. సరే నాన్న. చూడమ్మా, చూడటానికి పద్ధతిగా ఉన్నావమ్మా. హాస్టల్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పద్ధతిగా వెళ్ళాలి. సరే ఆంటీ. ఎవరి పల్లెటూరు ముద్దు? హాయ్. హాయ్. అది కాదురా, అర్థం చేసుకో. ఏంటే వాడిని బతిమాలేది? బాయ్ ఫ్రెండ్ అనేవాడు బాధితుడిలా ఉండాలి. అలిగితే బుజ్జగించాలి, ఆరిస్తే భరించాలి, చేతిలో ఆట బొమ్మలా ఉండాలి. హాయ్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెన్నెలా. హాయ్ రమ్య. హాయ్ వెన్నెలా. కృష్ణనగర్, ఫిలిం నగర్. నా లైఫ్కి సాఫ్ట్వేరా, సినీ ఫీల్డా? సాఫ్ట్వేర్ లైఫ్ అంతా ఈ 15 ఇంచెస్ ల్యాప్టాపే కదరా బాబు గారు. మిమ్మల్ని ఫ్రేమ్ లో 70mm స్క్రీన్ లో చూస్తుంటే ఉంటది. ఫ్రెషర్ గా శాలరీ 10,000 పెంచరా? హిట్టుకో కోటి పెంచుతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు. ఛే, కంపెనీ నిండా కంప్యూటర్లే, ఒక్క కసక్ ఫిగరు లేదు. రోజుకో హీరోయిన్ ని మారుస్తూ లేటెస్ట్ గా కాజల్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వివేక్ బాబు. అబ్బా, పని పని అని పెళ్లికి ముందే బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉందిరా. ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం 10 ప్యాక్స్ చూపించబోతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు. మన రేంజ్ కి సినీ ఫీల్డే కరెక్ట్ అబ్బా. With all modules, duration 2 months, fees 4,000, faculty Mr. Venkat, 10 years of experience in real time. ఇప్పుడు డెమో క్లాస్ ఉంది, మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. డెమో క్లాసా? వద్దులేండి, నేను మళ్ళీ వస్తాను. ఇట్స్ ఓకే. హాయ్. హాయ్, ఐఎమ్ సోనియా. ఈరోజు డెమో క్లాస్ ఉంది కదా? యా. ఎప్పుడు? 10 minutes లో స్టార్ట్ అవుతుంది, వెళ్ళి క్లాస్ లో కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.
డెమో క్లాస్ అలా మిస్ అవుతానండి. Good morning to all. Today we'll discuss about big data science and its opportunities. And we know nowadays there are many opportunities in computer science. అమ్మాయి బాగుంది. మన రేంజ్ కి ఈ మాత్రం ఫిగర్ చాలు. ఈ ఇన్స్టిట్యూట్, ఈ అమ్మాయి ఫిక్స్. వెల్కమ్ టు మేధా స్పోకెన్ ఇంగ్లీష్. టెల్ మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సారు, మీరు నన్ను ఏమైనా చేయండి, నాకు ఇంగ్లీష్ రావాలి. నేను మా ఊరెళ్ళి ఊరు నడి ఒడ్డును నిలబడి తోడగొట్టి ఇప్పుడు రండ్రా చూసుకుందాం ఈ మాట ఇంగ్లీష్లో చెప్పాలి సారు. షూర్, యువర్ డ్రీమ్ విల్ కమ్ ట్రూ హియర్. థ్యాంక్ యూ సార్. కెన్ యూ ప్లీజ్ స్పీక్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ యూ క్యాన్. మీకు వచ్చింది ఏదైనా కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడండి. ఓ గదా. అటెన్షన్ ప్లీజ్ డియర్ ప్యాసింజర్స్, ట్రైన్ నంబర్ 1045 హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్, ప్లాట్ఫామ్ నంబర్ 3 విల్ అరైవ్ షార్ట్లీ. బాగా చెప్పానా? బాగానే చెప్పుంటాలే. గుడ్ ఇంగ్లీష్. విల్ గైడ్ యూ ఫర్ బెటర్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సార్. హలో, ఇలా తాగితే పోతావయ్యా. ఎట్ట చెప్పిన వాళ్ళే ఇద్దరు పోయారు. చిట్టి, బావా ఎక్కడున్నావు? ఏంట్రా మ్యాటరు? త్వరగా రా బావా, మందాగి బాగుపడదాం. మందా సెటప్ రెడీ చేయరా, వచ్చేస్తున్నా. ఈ వీకెండ్ మా బాబాని కలవాలి, చూసి చాలా రోజులైంది. నీ పని బాగుందే. నువ్వు ఎవరినైనా చూసుకో. ఫిగర్ బాగుంది, మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ కావాలి. నీ పక్కన ఎవడో హ్యాండ్సమే నీకు పర్ఫెక్ట్గా ఉంటాడు, చూడు. పోవే, చూడవే, చూడు, మళ్ళీ మిస్ అయిపోతావు. బాగున్నాడే. ఆటో సైడ్ ఆపు. వెళ్ళిపోతున్నాడే. ఇట్స్ ఓకే లేవే. తను ఫోన్ మర్చిపోయాడే. అవునా? బావా, అది మీ ఫ్రెండ్ ఆటోలో ఫోన్ మర్చిపోయాడండి. బావా చెల్లెమ్మా, నాకంతా అర్థమైపోయింది. పేరు వివేక్, ఈ అబ్బాయి చాలా మంచోడు. నేను మీకు నైట్ కాల్ చేపిస్తాను. సరే. అమీర్పేటలో ఫస్ట్ పెగ్గు ఇంత ఫ్రీడమ్గా ఆ కిక్కే వేరుగా ఉందిరా. ఏమండి, అబ్బాయి ఏమన్నా ఫోన్ చేశాడా? లేదే. వాడక్కడ ఏం తింటున్నాడో ఏమో. తినుంటాడులేవే, వాడేదో ఉద్యోగం హడావుడిలో ఉండుంటాడు. జాబా తొక్క. వివేక్ గాడు హీరో అవటం ఇండస్ట్రీకి చారిత్రాత్మక అవసరం మావా. ఇది ఫిక్స్ అయిపోండి. చికెన్ బాగుందిరా. మొత్తం వడ్డీతో కలిపి 1,70,000 అయిందయ్యా. ఎప్పుడు ఇస్తావు? మా వాడికి ఉద్యోగం రాగానే కొంచెం కొంచెం తీర్చుకుంటామయ్యా, కాస్త గడువివ్వండి అయ్యా. ఈ జాబులు, కోర్సులు ఇవన్నీ తర్వాతరా. మార్నింగ్ ఇన్స్టిట్యూట్ లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని ప్రేమించాలిరా. ప్రేమలో ఉన్న అనుభూతిని ఆస్వాదించాలిరా. ఏరా, ఆ అమ్మాయి మంచిదేనా? ఏంటే, పూజ మొదలు పెడదామా? ఏయ్, అన్ని ఐటమ్స్ ఇంతేనా? మీరు తాగడం తప్పు కదా. రోజు తాగితే తప్పు గాని లైఫ్ లో ఒక్కసారి తాగితే తప్పేంటే? బీర్ తాగితే ముట్టుమలు పోయి తెల్లగా అవుతారంట. ట్రై చేయవే. అమ్మో, నాకొద్దు. ఛీ, చేదుగుందే. ఛీ, అవునే. కాస్త చక్కెర వేసుకుందామా? ఈ వెధవలు ఎలా తాగుతారో ఏంటో. వాటర్ కలుపుకుంటారు అనుకుంటా. మా యదవనడికి తెలుసుకుందాం.
బంగారం ఏం లేదు, బీర్లో వాటర్ కలుపుకుంటారా? నీకెందుకు డౌట్ వచ్చింది? ఫ్రెండ్ అడిగిందిలే. వాటర్ ఏం కలపరు, డైరెక్ట్ అయినా తాగుతారు. సరేనా? మరీ సేదుగా ఉంది. నీకెలా తెలుసు? ఫ్రెండ్ చెప్పిందిలే. ఫస్ట్ లో అలాగే ఉంటుందంటే నువ్వు తాగేయి. ఎలా ఉంది ఫస్ట్ పెగ్? బాయ్ ఫ్రెండ్ హగ్లా ఉందే. నానా. అమ్మా మమత, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నానా, మీరెలా ఉన్నారు? ఇదొకటే, ఎప్పుడు చూసినా నాన్న నాన్న అంటుంది. ముందు దీన్ని మార్చాలే. ఏం చేస్తున్నావమ్మా? ఫ్రెండ్స్ పూజ చేస్తుంటే చూస్తున్నాను నానా. మంచిదమ్మా, నువ్వు పూజ చేయటం బాగా నేర్చుకో అమ్మా. సరే నాన్న. ఏంటి ఇదంతా? ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నామే. పూజ? దీన్ని పూజ అంటారా? నాకే తాగాలనిపించింది. ఇదిగో ఈ తీర్థం నువ్వు కూడా టేస్ట్ చేయి. నేనా? నాకు ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలని ఉంది. మనం అందరం తాగున్నాం, నిజాలే మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? ఆ అమ్మాయి పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరితో మంచిగా కలిసిపోవాలిరా. ఫ్రెండ్స్ పేరెంట్స్ అని తొక్కలో రిలేషన్స్ లేకుండా నాకే ప్రయారిటీ ఇచ్చేవాడు నాకు కావాలి. చిన్న చిన్న గొడవలున్నా కాంప్రమైజ్ అవ్వాలిరా. కాంప్రమైజ్? ఒక్కరైతే చాలుగా, నేనవ్వటం ఎందుకు? నువ్వు సూపర్ హే. నువ్వు చెప్పవే. ఏమోనే, నేనెప్పుడు అలా ఆలోచించలేదు. సరే ఇప్పుడు ఆలోచించు. ఏదైనా ఓపెన్ గా ఉండాలి, మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకలా కాకుండా తప్పైనా ఒప్పైనా ఫ్రాంక్ గా మాట్లాడాలి. ఓపెన్ గా వస్తావని అడుగుతాం, ఇష్టం ఉంటే వస్తారు, లేదంటే ఇంకొంచెం చూసుకుంటాం. లైఫ్ లో ఎవరో ఒక్కడే వస్తాడే, లైఫ్ లాంగ్ వాడితోనే ఉండాలి. ఒక్కరే అంటే బోర్రా. ఇప్పుడు 10th లో రజని, ఇంటర్లో సౌమ్య, బీటెక్లో షీల, అమీర్పేటలో 1 minute రా. హలో, యువర్ గుడ్ నేమ్? వెన్నెల. వివేక్. రేపు మీ ఫోన్ ఎక్కడివ్వాలి? ఆటో సేమ్ ప్లేస్. ఓకే. అమీర్పేటలో వెన్నెల. ఇలా వయసు ప్లేసు మారే కొద్ది అమ్మాయిలు మారిపోవాలరా. దీనిని మన పత్రికే భాషలో డేటింగ్ అంటారు. బావా నువ్వు సూపర్ బావా. చిట్టిగా ఓ మంచి పాట అందుకో. పీకేది ఏమీ లేదు, పాటైనా పాడు బ్రదర్. అమీర్పేట నగరములో వీధి వీధి మనదే కదా బ్రదర్. చిట్టి ట్రెండ్ మారిందమ్మా, సాంగ్ మార్చు. ఏమయ్యా, మన సినిమా గుట్టలు గుసగుసలాడే ఆడిషన్స్కి యూత్ రెస్పాన్స్ ఎలా ఉంది? యూత్ రెస్పాన్స్ అదిరిపోతుంది సార్, పిలవమంటారా? సరే పిలు. ఏమవ్వాలనుకుంటున్నావయ్యా? యాక్షన్ హీరో సార్. యాక్షన్ హీరోనా? ఏది ఓ డైలాగ్ చెప్పు. కత్తి వాడడం మొదలు పెడుతున్న ఒక్కటి బాగా ఎవడు వాడలేడు. నువ్వు వాడేది సక్రమంగా వాడితే చాలే. నెక్స్ట్. నన్న చూడు, విశ్వాసం లేనిది కుక్క కాదు, అంబిషన్ లేనివాడు మనిషి కాడు, ఒక చిన్న ఛాన్స్ ఇవ్వనివాడు అసలు డైరెక్టరే కాదు, అరిచేవాడు ఆర్టిస్టే కాదు. నేను చచ్చేటప్పుడు నా ముందు కెమెరా ఉండాలి, నా ఫేస్ కి మేకప్ ఉండాలి, నా ఒళ్ళో హీరోయిన్ ఉండాలి. మరి నేనేం చేయాలరా? నెక్స్ట్. కట్అవుట్ కరెక్ట్ గా ఉందమ్మా. ఓ చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావా? చిన్న చిన్న క్యారెక్టర్లు చేంజ్ సార్, డైరెక్ట్ హీరోగానే. బాబు మంచి సౌండ్ పట్టిలా ఉన్నాడు. సౌండ్ ఏంటి సార్, డిటిఎస్ లా ఉన్నాడు. అదే మా కాన్ఫిడెన్స్ అంటే. రా కూర్చో, మాట్లాడుకుందాం. ఏం బాబు, యాక్టింగ్ వచ్చా? రాకపోయినా మీరున్నారు కదా సార్. మరి డాన్స్? డాన్స్ మాస్టర్ ఉంటారు కదా. ఫైట్స్? డూప్ ఉంటారు కదా సార్. బాబుకి ఇండస్ట్రీ బాగా అర్థమైపోయింది. ఏమ్మా, మరేమైనా పెడతావా? 1 second. ఎరా చెట్టి, కర్రీస్ దేవాలా? బైక్లో పెట్రోల్కే డబ్బులు లేవరా? పెట్టి
ఏంటి సార్ పెట్టేది? ఏమీ రాకుండానే ఇండస్ట్రీని నెక్స్ట్. హలో. హాయ్ వెన్నెల, ఈవినింగ్ కలుద్దామా? ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా, సంథింగ్ స్పెషల్. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. డ్రెస్ బాగుంది. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. అదే ఎలా స్టార్ట్ చేద్దామా అని. పర్లేదు, బీ ఓపెన్. షల్ వి డేట్? వాట్? నాతో డేటింగ్ ఇంట్రెస్ట్ ఉందా? డేటింగ్ అంటే? డేటింగ్ అంటే డేటింగే. అదే మీనింగ్ ఏంటి? ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? వయసులో ఉన్నావు, వయసులో ఉన్నా, మరి కావాలిగా. డేటింగ్ అంటే అదేనా? అంటే అదేని కాదులే, పార్కులు, రెస్టారెంట్లు, సినిమాలు, ఇలా వయసులో ఉన్న ముచ్చట్లన్నీ తీర్చుకుందాం. అలా అయితే ఎవరినైనా లవ్ చేయొచ్చుగా. ఇడ్లీ కోసం హోటల్ కొంటావా? ఇష్టమైన హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటాం. టేస్ట్ బాగాలేకపోతే హోటల్ మారుస్తాం. ఇది అంతే. నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. కాన్సెప్ట్ బాగుంది, నాకోకే. గుడ్ గర్ల్. వాడెలా అడిగాడు, నువ్వెలా ఒప్పుకున్నావు? వాడి ఫ్రాంక్నెస్ నచ్చిందే. ఏదో 4 మాటలు చెప్పి 4 రోజులు తిరిగి వదిలేయచ్చు, కానీ ఓపెన్గా అడిగాడే. నాకు వివేక్ నచ్చాడే. అందుకే అంటారే అమ్మాయిలు ఒక్కళ్ళే ఇష్టపడతారని. మరి ఇప్పుడు ఎలాగే? ఏమో, చూద్దాం ఏమవుతుందో. Now it is very important nowadays about data science. చూస్తున్నాడా? Many years. కోర్సు కూడా అయిపోతుంది. చూడటమే కానీ మాట్లాడే ధైర్యం లేదు. That's all for today. Tomorrow is the last class. Have a nice day. Excuse me. ఏంటి? మీ నోట్స్ ఇస్తారా? కొన్ని క్లాసులు మిస్ అయ్యాను, రాసుకోవాలి. రోజు వస్తున్నావుగా. అంటే మీరు నన్ను రోజు గమనిస్తున్నారా? నీకంత సీన్ లేదులే. మీరు కోప్పడనంటే ఒక మాట చెప్పనా? చెప్పు. మీరు కర్లీ హెయిర్ లో చాలా అందంగా ఉంటారు. అవునా? థ్యాంక్ యూ. అయిపోయిందా? వెళ్ళొచ్చా? హాయ్ బంగారం, ఎక్కడున్నావురా? త్వరగా వచ్చేయ్. హాయ్. హాయ్. ఆ డ్రెస్ ఇవ్వండి. ఇది బాగుంది. 5000 వద్దులే. డ్రెస్ భలే ఉంది కానీ కాస్ట్లీ కదా. నీకు నచ్చిందా? తీసుకో, నేనున్నా కదా. బాబు ఇది ప్యాక్ చేయమ్మా. హాస్టల్లో ఫుడ్ ఏం బాగాలేదు కదే, ఎలా తిన్నావు? తప్పదు కదా అక్క, అడ్జస్ట్ అయ్యాను. లైఫ్ లో ఎప్పుడు అడ్జస్ట్ కాకూడదే. హాస్టల్లో ఫుడ్ బాగలేదా? నేనుండగా నువ్వు ఆకలితో ఉంటావా? ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ కంఫర్టే వేర్లేవే. తిను.
డియర్ స్టూడెంట్స్, టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ పాస్ట్ టెన్స్. మామా పాస్ట్ టెన్స్ అంటే నిన్న జరిగిందేనా? హే కాదు, రేపు జరిగేదని. మామా నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు మామా. మరి ఏమనుకున్నావు? మిస్టర్ వెంకట్రావు, నిన్న నువ్వేం చేసావో చెప్పు పాస్ట్ టెన్స్ లో. పాస్ట్ టెన్స్ పాస్ట్ యా. ఎస్టర్డే మార్నింగ్ ఐ 6 o'clock 6 o'clock లేచింగ్. యు మీన్ woke up? యా. ఓకే. 6 o'clock woke up. After C. No. Sa. Pillow. Shock. You think why? Counters on pillow daily 100 air pulse. Before sleeping, full confidence. After latching, no hairs, no confidence. After 1 year, clean ground. Children's play cricket. Who mistake? My mistake? God mistake. No hairs, no girlfriend. Brother, same feeling. చిట్టి కంట్రోల్. 6 బీర్లకి ఇంత ఎఫెక్టా? స్టామినా తగ్గిందమ్మా. పోలీస్ బాబాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పట్టపగలే తాగేవా? లేదు సార్, నేను చాలా మంచోడిని. ఏంది సార్ ఇదే? బ్రీత్ అనలైజర్. బాగా ఊదేనా సార్? కామెడీనా? నేను కమెడియన్ కాదు. సరిగా ఊదో. లోపలికి కాదు, బయటికి. ఏంటి ఊతున్నాడా? కంగ్రాట్స్ అమ్మా, డబుల్ సెంచరీ కొట్టావు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారా సార్? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ ఫైన్ కట్టాలి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేనా సార్? ఇంకోటి ఉందమ్మా. ఏం సార్ అదే? కానీ సార్, తాగి డ్రైవ్ చేయొద్దు, నాలా అవుతారు. ఎంత అయినా నీ ఎంత లావు కానన్నా. సార్, తాగి డ్రైవ్ చేయొద్దు. పొద్దున్నే తాగొచ్చావా? వెళ్ళు. సార్, తాగి డ్రైవ్ చేయొద్దు. మాకు తెలుసులేవా. వావ్, పార్క్ చాలా బాగుంది కదా. మాటలేనా, చేసేదేమైనా ఉందా? ప్రామిస్ రా, ఇదే నా ఫస్ట్ కిస్. అయితే నేను ప్రామిస్, నాకు ఇదే ఫస్ట్ కిస్. చిన్నగా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారబ్బా, మనం స్టార్ట్ చేయాలి. ఈ ప్లేస్ కరెక్ట్ గా ఉంది. హే, అక్కడ కూర్చుందామా? నీ పేరేంటి? లిబు. నీ పేరుకి నీ గెటప్ కి మ్యాచ్ అవ్వట్లేదే. సరే, నీ ఫోన్ నెంబర్ 9703525730. గుర్తొచ్చినప్పుడు నేనే చేస్తా, నువ్వు కాల్ చేయొద్దు. సరేనండి, థ్యాంక్స్. మీరు ఎలా చెప్తే అలా. మీ ఇష్టమే నా ఇష్టం. ఏమై కో డైరెక్టర్, ఎక్కడున్నావు? వస్తున్నా. నీకు మంచి డైరెక్టర్ని పరిచయం చేస్తా. నాకేమిస్తావు? నేను హీరో అయ్యాక రాజమౌళి నువ్వు ఒకేసారి డేట్స్ అడిగితే ముందు నీకే ఇస్తాలే. అబ్బో, వీడి దగ్గర చాలా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. వివేక్, రేపు కలుద్దామా? ఏంటి మూడొచ్చిందా? అలాంటిదే. రేపు ఉదయాన్నే వైట్ షర్ట్ లో. నువ్వు ఇదే మూడు కంటిన్యూ చేయి, రేపు కుమ్మేద్దాం. ఉదయాన్నే వైట్ షర్ట్ లో రమ్మంటే
మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నావేమో అనుకున్నా. రొమాన్స్ ఇక్కడ. పద. ఏంటో టైం. రా ప్రదక్షిణ చేద్దాం. నాకు మూడ్ లేదు కానీ నువ్వు వెళ్ళు. ఓకే. కామాతురానాం నా భయం నా లజ్జ. ఇది చెప్పేవాళ్ళకే ఇంత దూరం వచ్చింది. అయిపోయిందా? అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ప్లేస్ బాగుంటుంది. ఆకలేస్తుందా? కొబ్బరి తింటావా? నీకు అలా అర్థమైందా? ఇటు చూడు. నోరు తెరువు. నీ భుజంపై తలవాల్చుకోవచ్చా? గుడిలో అంతకన్నా ఇంకేం చేస్తాంలే. రొమాన్స్ అని చెప్పి ఏంటి వినలా ఇది? రొమాన్స్ అంటే అదేనా? నాకిష్టమైన వైట్ డ్రెస్లో ఇద్దరం గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని నేను నీకు పొట్టు పెట్టి ఇద్దరం ప్రసాదం తింటూ నీ భుజంపై తలవాల్చుకొని, ఇది కూడా రొమాన్సే కదా? మీ ఊర్లో అలా అంటారా? హలో, అరే రెడీరా, 5 minutesలో వస్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అక్క? బాయ్ ఫ్రెండ్ రూమ్కే. అదేంటక్క అంత సింపుల్గా చెప్తున్నావు? మరి ఇంకెలా చెప్పాలి? అంటే పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళడం తప్పు కదా? తప్ప? ఈ మాట నాతో అంటే అన్నావు గాని బయట ఎక్కడ అనకు, నవ్వుతారు. ఇందులో నవ్వడానికి ఏముంది? నీకెలా చెప్పాలి? నీ ఏజ్ ఎంత? 20. నా ఏజ్ 21. నీకు ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంతే. సార్ మీది యూత్ సినిమా అంటున్నారు, మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సార్? ఇస్తున్నాంగా, హెల్మెట్ కంపల్సరీ అని. ఓకే సార్, మీ నెక్స్ట్ మూవీ అంటే చెప్తారా? అడిగితే తంత, అదే టైటిల్. చెప్పకపోతే చెప్పు తెగుద్ది. క్యాప్షనా సార్? సార్ మీ సినిమాలో ఏమైనా హీరో ఛాన్స్ ఉంటే. హీరో తమ్ముడు, నేను ఇండస్ట్రీకి రాకముందు నా సినిమా టైటిల్ దేశం కోసం, వచ్చిన తర్వాత యూత్ కోసం. తీరా పోస్టర్ రిలీజ్ అయ్యే టైంకి రంజుగా ఉన్న రవి, కసిగా ఉన్న కావ్య. అది దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇండస్ట్రీలో మనం ఏమవుతామో మనం డిసైడ్ చేసుకోకూడదు, ఇండస్ట్రీయే డిసైడ్ చేస్తుంది. తొక్కేస్తున్నారు మా సినిమా ఇండస్ట్రీలో. తమ్ముడు, సినిమా ఇండస్ట్రీ ఎవరిని తొక్కదు, మనల్ని మనమే తొక్కుకుంటాం. ఆవేశపడి డబ్బుకి, ఆశపడి అమ్మాయికి, అలవాటుపడి మందుకి. నిన్ను ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తా. తమ్ముడు టచ్లో ఉండు, బ్రేక్ ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. సరే గాని ఒక 10 ఏళ్ళుంటే చూడు, మళ్ళీ ఇస్తాలే. ఓకే సార్. బ్రేక్ ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నావు, కుదరలేదు. నాకెవడు బ్రేక్ ఇస్తాడా అని 100 మందికి టచ్లో ఉన్నా, అయినా క్యాష్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఊరకనే ఇండస్ట్రీని దున్నేద్దామని. హీరో కావాలంటే ఏం చేయాలి సార్? ఏముందమ్మా, డైలీ 2 hours యాక్టింగ్, 2 hours డాన్స్, 2 hours ఫైట్స్, ఇలా కష్టపడాలమ్మా. ఇలా కష్టపడితే హీరోగా కన్ఫర్మా? కన్ఫర్మ్. అయితే మీరు ఫిక్స్ అయిపోండి, మీకు హీరో దొరికేసాడు. కష్టపడటం మొదలైంది, రాత్రి రాసిన దేవుడు వచ్చిన ఆపలేడు.
రా బావా రా. నువ్వు లేకపోతే పేకలో మొక్క లేదు, పెగ్గులో కిక్కు లేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం ఉదయం నుండి కష్టపడటం మొదలు పెడితే కష్టం సిగ్గుపడాలబ్బా. రేపు సోమవారం ఉదయాన్నే 6ంటికి లేచి కష్టపడటం మొదలు పెట్టాలబ్బా. కాజల్ ఏంటది వదులు. ఛ 9 అయింది. సోమవారం అంతా వేస్ట్ అయిపోయింది. మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం బయటికి వెళ్ళాలి. గురువారం ఉదయాన్నే సాయిబాబా గుడికి వెళ్ళి కష్టపడటం మొదలు పెడితే కష్టం కుళ్ళుకొని తల దించుకోవాలబ్బా. ఎరా గురువారం గుడికెళ్తా అన్నావు, ఆవేశంలో 60 అంటాంరా, పట్టించుకుంటే ఎలా? అయినా ఈ కష్టపడటం మరీ కష్టంగా ఉందిరా. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. అబ్బాయి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వాడితో మాట్లాడి వారం రోజులైంది, ఎలా ఉన్నాడో ఏమో. మన అబ్బాయికి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయి. రోజు రోజుకి ఆ వడ్డీల సుబ్బారావు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఉద్యోగం రాకపోతే వాడైనా ఏం చేస్తాడులేవే. సోనియా, రే నేను డ్రాప్ రా. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వెల్కమ్. ఏం చేస్తున్నారు, తిన్నారా? ఆరోగ్యం జాగ్రత్త. మీతో ఇలాగే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది. అబచ్చా, ఇంకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది. కలుద్దాం. అమ్మా ఆగండమ్మా, 10 రూపాయలుంటే ఇవ్వండి, ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది, ఏమైనా తింటాను. లేదు పోమ్మా. అమ్మా పుణ్యం ఉంటుందమ్మా, చల్లగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వగానే ఆమె ఏమైనా తింటదా? తిందు. అలాగే అడుక్కుంటానే ఉంటుంది. ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తావు? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఆ మాత్రం ఆలోచించవా? సరే పద. చికెన్ టేస్ట్ బాగుంది కదా? చాలా బాగుంది. హే నేనున్నా కదా హీరోని. అరవై ఏళ్ళ అవ్వకి 10 రూపాయలు ఇవ్వటానికి అంతలా ఆలోచించావే, మరి 20 ఏళ్ళ అమ్మాయి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు? అప్పుడు గుర్తు రాలేదా ఆ చదువులు కాబోయే హీరోకి? అంటే అవ్వా అవ్వా డబ్బులు డబ్బులు పారేసుకుంటదేమోనని. ఏం తీసుకుంటావు? మీ ఇష్టమండి. పర్వాలేదు, నీకు నచ్చింది ఆర్డర్ చేయి. 2 వెజ్ బిర్యానీ. వెజ్జా? 2 చికెన్ బిర్యానీ, 2 థమ్స్ అప్. ఓకేనా? ఓకేలే. మీ ఇష్టమే నా ఇష్టమండి. ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలు కలిసావిలా? అబ్బే అదేం లేదండి, ఫస్ట్ మీరేనండి. అవునా? ఎందుకలా? అది ఎవరు నచ్చలేదా? మరి నేను నచ్చానా? బీరేస్తావా? నో 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 నో. సిగరెట్? చిచ్చి. అప్పుడప్పుడు బీర్ పర్వాలేదు, సిగరెట్ తాగద్దు.
అబద్ధాలు చెప్పద్దు. నేను ఫోన్ చేసినప్పుడు కట్ చేయొద్దు. మీరు ఎలా చెప్తే అలా. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? నేను మీకు నచ్చానా? ఆలోచించి చెప్తా. సరే. వివేక్, ప్లేస్ డిఫరెంట్గా ఉంది. నీకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్లో రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? వెన్నెల, డేటింగ్ అనుకున్నాం. ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా. ఫస్ట్ కిస్సా? నాకు ఓకే. నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయాలి కానీ ఫస్ట్ నువ్వు కిస్ చేయి, తర్వాత నేను. ఓకేనా? ఓకే. కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్, ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి అంత మీనింగ్ ఉందా? ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. హే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం. ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇన్ఫోసిస్ లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్పలు చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు.
ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న, ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? వెన్నెల, ఏదో డేటింగ్ అనుకున్నా, కలిసాం, తిరిగాం, చాలు. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్, నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్. యూత్ ఐకాన్ వివేక్ బాబు అమీర్పేటకు వచ్చాడు రోయ్. అరే కాబోయే సూపర్ స్టార్ వివేక్ రా. రకుల్తో మీరు డేటింగ్ లో ఉన్నారంట, నిజమేనా? సార్ చెప్పండి సార్. సార్ 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 సార్, బాలీవుడ్ లో మీ ఎంట్రీ ఎప్పుడు? మీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్? సినిమా, హీరో, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, ఆటోగ్రాఫ్స్, ఇంటర్వ్యూస్, రోమర్స్, ఎఫ్ఐఆర్స్. అబ్బబ్బబ్బబ్బా, ఆ సినిమా లైఫే వేరులే. మనం చదివిన చదువుకి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఓ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది మామ. కళ. ఇదంతా నిజమైతే ఎంత బాగుండు. ఎరా, బాగున్నానా? అమ్మాయిలు చూస్తారంటావా? బాగున్నారా లింగం? అరే, ఈ రోజు నుంచి నా పేరు లింగబాబు కాదు, లిబు. బాగుందిరా. ఉదయాన్నే ఇన్పుట్ అవుట్పుట్ ఒకేసారి ఎవరికొన్న వచ్చిద్దా ఈ సుఖము? 675, 676, 677 అంటే లాస్ట్ వీక్ 703. ఆ లెక్క చొప్పున పట్టుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అబ్బా ఆగస్ట్ కల్లా క్లీన్ గ్రౌండ్. కేల్ ఖతం, దుకాణం బంద్. Come on buddies, let's rock. Ameerpet. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, టయానికి తినమ్మా. సరే నాన్న. జాగ్రత్తమ్మా. సరే నాన్న. చూడమ్మా, చూడటానికి పద్ధతిగా ఉన్నావమ్మా. హాస్టల్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పద్ధతిగా వెళ్ళాలి. సరే ఆంటీ. ఎవరి పల్లెటూరు ముద్దు? హాయ్. హాయ్. అది కాదురా, అర్థం చేసుకో. ఏంటే వాణ్ణి బతిమాలేది? బాయ్ ఫ్రెండ్ అనేవాడు బాధితుడిలా ఉండాలి. అలిగితే బుజ్జగించాలి, ఆరిస్తే భరించాలి, చేతిలో ఆట బొమ్మలా ఉండాలి.
హాయ్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెన్నెలా. హాయ్ రమ్య. హాయ్ వెన్నెలా. కృష్ణనగర్, ఫిలిం నగర్. నా లైఫ్కి సాఫ్ట్వేరా సినీ ఫీల్డా? సాఫ్ట్వేర్ లైఫ్ అంతా ఈ 15 ఇంచెస్ ల్యాప్టాపే కదరా. బాబు గారు మిమ్మల్ని ఫ్రేమ్ లో 70mm స్క్రీన్ లో చూస్తుంటే ఉంటది. ఫ్రెషర్ గా శాలరీ 10,000 పెంచరా? హిట్టుకో కోటి పెంచుతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు. ఛే, కంపెనీ నిండా కంప్యూటర్లే, ఒక్క కసక్ ఫిగరు లేదు. రోజుకో హీరోయిన్ ని మారుస్తూ లేటెస్ట్ గా కాజల్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వివేక్ బాబు. అబ్బా, పని పని అని పెళ్లికి ముందే బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉందిరా. ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం 10 packs చూపించబోతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు. మన రేంజ్ కి సినీ ఫీల్డే కరెక్ట్ అబ్బా. With all modules, duration 2 months, fees 4,000, faculty Mr. Venkat, 10 years of experience in real time. ఇప్పుడు డెమో క్లాస్ ఉంది, మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. డెమో క్లాసా? వద్దులేండి, నేను మళ్ళీ వస్తాను. ఇట్స్ ఓకే. హాయ్. హాయ్, ఐఎమ్ సోనియా. ఈరోజు డెమో క్లాస్ ఉంది కదా? యా. ఎప్పుడు? 10 minutes లో స్టార్ట్ అవుతుంది, వెళ్ళి క్లాస్లో కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. డెమో క్లాస్ ఎలా మిస్ అవుతానండి? Good morning to all. Today we'll discuss about big data science and its opportunities. And we know nowadays there are many opportunities in computer science. అమ్మాయి బాగుంది. మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ చాలు. ఈ ఇన్స్టిట్యూట్, ఈ అమ్మాయి ఫిక్స్. వెల్కమ్ టు మేధా స్పోకెన్ ఇంగ్లీష్. టెల్ మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సారు, మీరు నన్ను ఏమైనా చేయండి, నాకు ఇంగ్లీష్ రావాలి. నేను మా ఊరెళ్ళి ఊరు నడీ ఒడ్డును నిలబడి తోడగొట్టి ఇప్పుడు రండ్రా చూసుకుందాం, ఈ మాట ఇంగ్లీష్లో చెప్పాలి సారు. Sure. Your dream will come true here. థ్యాంక్ యూ సార్. Can you please speak something in English? Whatever you can. మీకు వచ్చింది ఏదైనా కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడండి. ఓ గదా. అటెన్షన్ ప్లీజ్ డియర్ ప్యాసింజర్స్, ట్రైన్ నంబర్ 1045 హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్, ప్లాట్ఫామ్ నంబర్ 3 విల్ అరైవ్ షార్ట్లీ. బాగా చెప్పానా? బాగానే చెప్పుంటాలే. గుడ్ ఇంగ్లీష్. We'll guide you for better English. థ్యాంక్ యూ సార్. హలో, ఇలా తాగితే పోతావయ్యా. ఎట్ట చెప్పిన వాళ్ళే ఇద్దరు పోయారు. చిట్టి. బావా ఎక్కడున్నావు? ఏంట్రా మ్యాటరు? త్వరగా రా బావా, మందాగి బాగుపడదాం. మందా? సెటప్ రెడీ చేయరా, వచ్చేస్తున్నా. ఈ వీకెండ్ మా బావని కలవాలే, చూసి చాలా రోజులైంది. నీ పని బాగుందే. నువ్వు ఎవరినైనా చూసుకో. ఫిగర్ బాగుంది, మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ కావాలి. నీ పక్కన ఎవడో హ్యాండ్సమే నీకు పర్ఫెక్ట్గా ఉంటాడు, చూడు. పోవే. చూడవే, చూడు, మళ్ళీ మిస్ అయిపోతావు. బాగున్నాడే. ఆటో సైడ్ ఆపు. వెళ్ళిపోతున్నాడే. ఇట్స్ ఓకే లేవే. తను ఫోన్ మర్చిపోయాడే. అవునా? బావా, అది మీ ఫ్రెండ్ ఆటోలో ఫోన్ మర్చిపోయాడండి. బావా చెల్లెమ్మ, నాకంతా అర్థమైపోయింది. పేరు వివేక్. ఈ అబ్బాయి చాలా మంచోడు. నేను మీకు నైట్ కాల్ చేపిస్తాను. సరే.
అమీర్పేటలో ఫస్ట్ పెగ్గు ఇంత ఫ్రీడమ్గా ఆ కిక్కే వేరుగా ఉందిరా. ఏమండి అబ్బాయి ఏమన్నా ఫోన్ చేశాడా? లేదే. వాడక్కడ ఏం తింటున్నాడో ఏమో. తినుంటాడులేవే, వాడేదో ఉద్యోగం హడావుడిలో ఉండుంటాడు. జాబా తొక్క. వివేక్ గాడు హీరో అవటం ఇండస్ట్రీకి చారిత్రాత్మక అవసరం మావా. ఇది ఫిక్స్ అయిపోండి. చికెన్ బాగుందిరా. మొత్తం వడ్డీతో కలిపి 1,70,000 అయిందయ్యా. ఎప్పుడు ఇస్తావు? మా వాడికి ఉద్యోగం రాగానే కొంచెం కొంచెం తీర్చుకుంటామయ్యా, కాస్త గడువివ్వండి అయ్యా. ఈ జాబులు కోర్సులు ఇవన్నీ తర్వాతరా. మార్నింగ్ ఇన్స్టిట్యూట్ లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని ప్రేమించాలిరా. ప్రేమలో ఉన్న అనుభూతిని ఆస్వాదించాలిరా. ఏరా ఆ అమ్మాయి మంచిదేనా? ఏంటే పూజ మొదలు పెడదామా? ఏయ్ అన్ని ఐటమ్స్ ఇంతేనా? మీరు తాగడం తప్పు కదా. రోజు తాగితే తప్పు గాని లైఫ్ లో ఒక్కసారి తాగితే తప్పేంటే? బీర్ తాగితే ముట్టుమలు పోయి తెల్లగా అవుతారంట. ట్రై చేయవే. అమ్మో నాకొద్దు. ఛీ చేదుగుందే. ఛీ అవునే. కాస్త చక్కెర వేసుకుందామా? ఈ వెధవలు ఎలా తాగుతారో ఏంటో. వాటర్ కలుపుకుంటారు అనుకుంటా. మా యదవనడికి తెలుసుకుందాం. బంగారం ఏం లేదు, బీర్లో వాటర్ కలుపుకుంటారా? నీకెందుకు డౌట్ వచ్చింది? ఫ్రెండ్ అడిగిందిలే. వాటర్ ఏం కలపరు, డైరెక్ట్ అయినా తాగుతారు. సరేనా? మరి సేదుగా ఉంది. నీకెలా తెలుసు? ఫ్రెండ్ చెప్పిందిలే. ఫస్ట్ లో అలాగే ఉంటుందంటే నువ్వు తాగేయి. ఎలా ఉంది ఫస్ట్ పెగ్? బాయ్ ఫ్రెండ్ హగ్లా ఉందే. నానా. అమ్మా మమత, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నానా, మీరెలా ఉన్నారు? ఇదొకటే, ఎప్పుడు చూసినా నాన్న నాన్న అంటుంది. ముందు దీన్ని మార్చాలే. ఏం చేస్తున్నావమ్మా? ఫ్రెండ్స్ పూజ చేస్తుంటే చూస్తున్నాను నానా. మంచిదమ్మా, నువ్వు పూజ చేయటం బాగా నేర్చుకో అమ్మా. సరే నాన్న. ఏంటి ఇదంతా? ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నామే. పూజ? దీన్ని పూజ అంటారా? నాకే తాగాలనిపించింది. ఇదిగో ఈ తీర్థం నువ్వు కూడా టేస్ట్ చేయి. నేనా? నాకు ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలనుందే. మనం అందరం తాగున్నాం, నిజాలే మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? ఆ అమ్మాయి పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరితో మంచిగా కలిసిపోవాలిరా. ఫ్రెండ్స్ పేరెంట్స్ అని తొక్కలో రిలేషన్స్ లేకుండా నాకే ప్రయారిటీ ఇచ్చేవాడు నాకు కావాలి. చిన్న చిన్న గొడవలున్నా కాంప్రమైజ్ అవ్వాలిరా. కాంప్రమైజ్? ఒక్కరైతే చాలుగా, నేనవ్వటం ఎందుకు? నువ్వు సూపర్ హే. నువ్వు చెప్పవే. ఏమోనే, నేనెప్పుడు అలా ఆలోచించలేదు. సరే ఇప్పుడు ఆలోచించు. ఏదైనా ఓపెన్గా ఉండాలి. మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకలా కాకుండా తప్పైనా ఒప్పైనా ఫ్రాంక్గా మాట్లాడాలి. ఓపెన్గా వస్తావని అడుగుతాం, ఇష్టం ఉంటే వస్తారు, లేదంటే ఇంకొంచెం చూసుకుంటాం. లైఫ్లో ఎవరో ఒక్కడే వస్తాడే, లైఫ్ లాంగ్ వాడితోనే ఉండాలి. ఒక్కరే అంటే బోర్రా. ఇప్పుడు 10th లో రజని, ఇంటర్లో సౌమ్య, బీటెక్లో షీల, అమీర్పేటలో 1 minute రా. హలో, యువర్ గుడ్ నేమ్? వెన్నెల. వివేక్. రేపు మీ ఫోన్ ఎక్కడివ్వాలి? ఆటో సేమ్ ప్లేస్. ఓకే. అమీర్పేటలో వెన్నెల. ఇలా వయసు ప్లేసు మారే కొద్ది అమ్మాయిలు మారిపోవాలరా. దీనిని మన పత్రికే భాషలో డేటింగ్ అంటారు. బావా నువ్వు సూపర్ బావా. చిట్టిగా ఓ మంచి పాట అందుకో. పీకేది ఏమీ లేదు, పాటైనా పాడు బ్రదర్. అమీర్పేట నగరములో వీధి వీధి మనదే కదా బ్రదర్. చిట్టి ట్రెండ్ మారిందమ్మా, సాంగ్ మార్చు.
ఏమయ్యా మన సినిమా గుట్టలు గుసగుసలాడే ఆడిషన్స్కి యూత్ రెస్పాన్స్ ఎలా ఉంది? యూత్ రెస్పాన్స్ అదిరిపోతుంది సార్. పిలవమంటారా? సరే పిలు. ఏమవ్వాలనుకుంటున్నావయ్యా? యాక్షన్ హీరో సార్. యాక్చువల్ హీరోనా? ఏది ఓ డైలాగ్ చెప్పు. కత్తి వాడడం మొదలు పెడుతున్న ఒక్కటి బాగా ఎవడు వాడలేడు. నువ్వు వాడేది సక్రమంగా వాడితే చాలే. నెక్స్ట్. నన్న చూడు, విశ్వాసం లేనిది కుక్క కాదు, అంబిషన్ లేనివాడు మనిషి కాడు, ఒక చిన్న ఛాన్స్ ఇవ్వనివాడు అసలు డైరెక్టరే కాదు, అరిచేవాడు ఆర్టిస్టే కాదు. నేను చచ్చేటప్పుడు నా ముందు కెమెరా ఉండాలి, నా ఫేస్ కి మేకప్ ఉండాలి, నా ఒళ్ళో హీరోయిన్ ఉండాలి. మరి నేనేం చేయాలరా? నెక్స్ట్. కట్అవుట్ కరెక్ట్ గా ఉందమ్మా. ఓ చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావా? చిన్న చిన్న క్యారెక్టర్లు చేంజ్ సార్, డైరెక్ట్ హీరోగానే. బాబు మంచి సౌండ్ పట్టిలా ఉన్నాడు. సౌండ్ ఏంటి సార్, డిటిఎస్ లా ఉన్నాడు. అదే మా కాన్ఫిడెన్స్ అంటే. రా కూర్చో, మాట్లాడుకుందాం. ఏం బాబు, యాక్టింగ్ వచ్చా? రాకపోయినా మీరున్నారు కదా సార్. మరి డాన్స్? డాన్స్ మాస్టర్ ఉంటారు కదా. ఫైట్స్? డూప్ ఉంటారు కదా సార్. బాబుకి ఇండస్ట్రీ బాగా అర్థమైపోయింది. ఏమ్మా మరేమైనా పెడతావా? 1 సెకండ్. ఎరా చెట్టి, కర్రీస్ దేవాలా? బైక్లో పెట్రోల్కే డబ్బులు లేవరా? పెట్టే. ఏంటి సార్ పెట్టేది? ఏమీ రాకుండానే ఇండస్ట్రీని. నెక్స్ట్. హలో. హాయ్ వెన్నెల, ఈవినింగ్ కలుద్దామా? ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా, సంథింగ్ స్పెషల్. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. డ్రెస్ బాగుంది. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. అదే ఎలా స్టార్ట్ చేద్దామా అని. పర్లేదు, బీ ఓపెన్. షల్ వి డేట్? వాట్? నాతో డేటింగ్ ఇంట్రెస్ట్ ఉందా? డేటింగ్ అంటే? డేటింగ్ అంటే డేటింగే. అదే మీనింగ్ ఏంటి? ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? వయసులో ఉన్నావు, వయసులో ఉన్నా, మరి కావాలిగా. డేటింగ్ అంటే అదేనా? అంటే అదేని కాదులే. పార్కులు, రెస్టారెంట్లు, సినిమాలు, ఇలా వయసులో ఉన్న ముచ్చట్లన్నీ తీర్చుకుందాం. అలా అయితే ఎవరినైనా లవ్ చేయొచ్చుగా. ఇడ్లీ కోసం హోటల్ కొంటావా? ఇష్టమైన హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటాం. టేస్ట్ బాగాలేకపోతే హోటల్ మారుస్తాం. ఇది అంతే. నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. కాన్సెప్ట్ బాగుంది, నాకోకే. గుడ్ గర్ల్. వాడెలా అడిగాడు, నువ్వెలా ఒప్పుకున్నావు? వాడి ఫ్రాంక్నెస్ నచ్చిందే. ఏదో 4 మాటలు చెప్పి 4 రోజులు తిరిగి వదిలేయచ్చు, కానీ ఓపెన్గా అడిగాడే. నాకు వివేక్ నచ్చాడే. అందుకే అంటారే అమ్మాయిలు ఒక్కళ్ళే ఇష్టపడతారని. మరి ఇప్పుడు ఎలాగే? ఏమో, చూద్దాం ఏమవుతుందో. Now it is very important nowadays about data science. చూస్తున్నాడా? కోర్సు కూడా అయిపోతుంది. చూడటమే కానీ మాట్లాడే ధైర్యం లేదు. That's all for today. Tomorrow is the last class. Have a nice day. Excuse me. ఏంటి? మీ నోట్స్ ఇస్తారా? కొన్ని క్లాసులు మిస్ అయ్యాను, రాసుకోవాలి. రోజు వస్తున్నావుగా. అంటే మీరు నన్ను రోజు గమనిస్తున్నారా? నీకంత సీన్ లేదులే. మీరు కోప్పడనంటే ఒక మాట చెప్పనా? చెప్పు. మీరు కర్లీ హెయిర్ లో చాలా అందంగా ఉంటారు.
వెళ్ళచ్చా? హాయ్ బంగారం, ఎక్కడున్నావురా? త్వరగా వచ్చేయ్. హాయ్. హాయ్. ఆ డ్రెస్ ఇవ్వండి. ఇది బాగుంది. 5000 వద్దులే. డ్రెస్ భలే ఉంది కానీ కాస్ట్లీ కదా. నీకు నచ్చిందా? తీసుకో, నేనున్నా కదా. బాబు ఇది ప్యాక్ చేయమ్మా. హాస్టల్లో ఫుడ్ ఏం బాగాలేదు కదే, ఎలా తిన్నావు? తప్పదు కదా అక్క, అడ్జస్ట్ అయ్యాను. లైఫ్ లో ఎప్పుడు అడ్జస్ట్ కాకూడదే. హాస్టల్లో ఫుడ్ బాగలేదా? నేనుండగా నువ్వు ఆకలితో ఉంటావా? ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ కంఫర్టే వేర్లేవే. తిను. Dear students, today we have discussed past tense. మామా, పాస్ట్ టెన్స్ అంటే నిన్న జరిగిందేనా? హే కాదు, రేపు జరిగేదని. మామా, నీకు ఇంగ్లీష్ బాగా మామా? మరి ఏమనుకున్నావు? మిస్టర్ వెంకట్రావు, నిన్న నువ్వేం చేసావో చెప్పు పాస్ట్ టెన్స్ లో. పాస్ట్ టెన్స్? ఐ పాస్ట్? యా. ఎస్టర్డే మార్నింగ్ ఐ 6 o'clock. 6 o'clock. లేచింగ్. You mean woke up? యా. Okay. 6 o'clock woke up. After C. No. Sa. Pillow. Shock. You think why? Counters on pillow daily 100 air pulse. Before sleeping, full confidence. After leaching, no hairs, no confidence. After 1 year, clean ground. Children's play cricket. Who mistake? My mistake? God mistake. No hairs, no girlfriend. Brother, same feeling. సిటీ కంట్రోల్. 6 బీర్లకి ఇంత ఎఫెక్టా? స్టామినా తగ్గిందమ్మా. పోలీస్ బాబాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పట్టపగలే తాగేవా? లేదు సార్, నేను చాలా మంచోడిని. ఏంది సార్ ఇదే? బ్రీత్ అనలైజర్. బాగా ఊదేనా సార్? కామెడీనా? నేను కమెడియన్ కాదు. సరిగా ఊదో. లోపలికి కాదు, బయటికి. ఏంటి ఊతున్నాడా? కంగ్రాట్స్ అమ్మా, డబుల్ సెంచరీ కొట్టావు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారా సార్? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ ఫైన్ కట్టాలి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేనా సార్? ఇంకోటి ఉందమ్మా. ఏం సార్ అదే? కానీ సార్, తాగి డ్రైవ్ చేయొద్దు, నాలా అవుతారు. ఎంతదా అయినా నీ ఎంత లావు కానన్నా. సార్, తాగి డ్రైవ్ చేయొద్దు. పొద్దున్నే తాగొచ్చావా? వెళ్ళు. సార్, తాగి డ్రైవ్ చేయొద్దు. మాకు తెలుసులేవా. వావ్, పార్క్ చాలా బాగుంది కదా. మాటలేనా? చేసేదేమైనా ఉందా? ప్రామిస్ రా, ఇదే నా ఫస్ట్ కిస్. అయితే నేను ప్రామిస్, నాకు ఇదే ఫస్ట్ కిస్. చిన్నగా.
ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారబ్బా. మనం స్టార్ట్ చేయాలి. ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంది. హే, అక్కడ కూర్చుందామా? నీ పేరేంటి? లిబు. నీ పేరుకి నీ గెటప్కి మ్యాచ్ అవ్వట్లేదే. సరే, నీ ఫోన్ నెంబర్ 9703525730. గుర్తొచ్చినప్పుడు నేనే చేస్తా, నువ్వు కాల్ చేయొద్దు. సరేనండి, థ్యాంక్స్. మీరు ఎలా చెప్తే అలా. మీ ఇష్టమే నా ఇష్టం. ఏమై కో డైరెక్టర్ ఎక్కడున్నావు? వస్తున్నా. నీకు మంచి డైరెక్టర్ని పరిచయం చేస్తా. నాకేమిస్తావు? నేను హీరో అయ్యాక రాజమౌళి నువ్వు ఒకేసారి డేట్స్ అడిగితే ముందు నీకే ఇస్తాలే. అబ్బో, వీడి దగ్గర చాలా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. వివేక్, రేపు కలుద్దామా? ఏంటి మూడొచ్చిందా? అలాంటిదే. రేపు ఉదయాన్నే వైట్ షర్ట్ లో. నువ్వు ఇదే మూడు కండిచే, రేపు కుమ్మే అద్దాం. ఉదయాన్నే వైట్ షర్ట్ లో రమ్మంటే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నావేమో అనుకున్నా. రొమాన్స్ ఇక్కడ. పదా ఏంటో టైం. రా, ప్రదక్షిణ చేద్దాం. నాకు మూడ్ లేదు కానీ నువ్వు వెళ్ళు. ఓకే. కామాతురానాం నా భయం నా లజ్జ. ఇది చెప్పే వాళ్ళకే ఇంత దూరం వచ్చింది. అయిపోయిందా? అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ప్లేస్ బాగుంటుంది. ఆకలేస్తుందా? కొబ్బరి తింటావా? నీకు అలా అర్థమైందా? ఇటు చూడు. నోరు తెరువు. నీ భుజంపై తలవాల్చుకోవచ్చా? గుడిలో అంతకన్నా ఇంకేం చేస్తాంలే. రొమాన్స్ అని చెప్పి ఏంటి విందలా ఇది? రొమాన్స్ అంటే అదేనా? నాకిష్టమైన వైట్ డ్రెస్ లో ఇద్దరం గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని నేను నీకు పొట్టు పెట్టి ఇద్దరం ప్రసాదం తింటూ నీ భుజంపై తలవాల్చుకొని, ఇది కూడా రొమాన్సే కదా? మీ ఊర్లో అలా అంటారా? హలో, అరే రెడీరా, 5 minutesలో వస్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అక్క? బాయ్ ఫ్రెండ్ రూమ్కే. అదేంటక్క అంత సింపుల్గా చెప్తున్నావు? మరి ఇంకెలా చెప్పాలి? అంటే పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళడం తప్పు కదా? తప్ప? ఈ మాట నాతో అంటే అన్నావు గాని బయట ఎక్కడ అనకు, నవ్వుతారు. ఇందులో నవ్వడానికి ఏముంది? నీకెలా చెప్పాలి? నీ ఏజ్ ఎంత? 20. నా ఏజ్ 21. నీకు ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంతే. సార్, మీది యూత్ సినిమా అంటున్నారు, మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సార్? ఇస్తున్నాంగా, హెల్మెట్ కంపల్సరీ అని. ఓకే సార్, మీ నెక్స్ట్ మూవీ అంటే చెప్తారా? అడిగితే తంత, అదే టైటిల్. చెప్పకపోతే చెప్పు తెగుద్ది. క్యాప్షనా సార్? సార్, మీ సినిమాలో ఏమైనా హీరో ఛాన్స్ ఉంటే. హీరో
తమ్ముడు, నేను ఇండస్ట్రీకి రాకముందు నా సినిమా టైటిల్ దేశం కోసం, వచ్చిన తర్వాత యూత్ కోసం. తీరా పోస్టర్ రిలీజ్ అయ్యే టైంకి రంజుగా ఉన్న రవి, కసిగా ఉన్న కావ్య. అది దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇండస్ట్రీలో మనం ఏమవుతామో మనం డిసైడ్ చేసుకోకూడదు, ఇండస్ట్రీయే డిసైడ్ చేస్తుంది. తొక్కేస్తున్నారు మా సినిమా ఇండస్ట్రీలో. తమ్ముడు, సినిమా ఇండస్ట్రీ ఎవరిని తొక్కదు, మనల్ని మనమే తొక్కుకుంటాం. ఆవేశపడి డబ్బుకి, ఆశపడి అమ్మాయికి, అలవాటుపడి మందుకి. నిన్ను ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తా. తమ్ముడు టచ్లో ఉండు, బ్రేక్ ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. సరే గాని ఒక 10 ఏళ్ళుంటే చూడు, మళ్ళీ ఇస్తాలే. ఓకే సార్. బ్రేక్ ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నావు, కుదరలేదు. నాకెవడు బ్రేక్ ఇస్తాడా అని 100 మందికి టచ్లో ఉన్నా. అయినా క్యాష్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఊరకనే ఇండస్ట్రీని దున్నేద్దామని. హీరో కావాలంటే ఏం చేయాలి సార్? ఏముందమ్మా, డైలీ 2 hours యాక్టింగ్, 2 hours డాన్స్, 2 hours ఫైట్స్. ఇలా కష్టపడాలమ్మా. ఇలా కష్టపడితే హీరోగా కన్ఫామా? కన్ఫర్మ్. అయితే మీరు ఫిక్స్ అయిపోండి, మీకు హీరో దొరికేసాడు. కష్టపడటం మొదలైంది, రాత్రి రాసిన దేవుడు వచ్చిన ఆపలేడు. రా బావారా, నువ్వు లేకపోతే పేకలో మొక్క లేదు, పెగ్గులో కిక్కు లేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం ఉదయం నుండి కష్టపడటం మొదలు పెడితే కష్టం సిగ్గుపడాలబ్బా. రేపు సోమవారం ఉదయాన్నే 6ంటికి లేచి కష్టపడటం మొదలు పెట్టాలబ్బా. కాజల్ ఏంటది, వదులు. ఛ, 9 అయింది. సోమవారం అంతా వేస్ట్ అయిపోయింది. మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం బయటికి వెళ్ళాలి. గురువారం ఉదయాన్నే సాయిబాబా గుడికి వెళ్ళి కష్టపడటం మొదలు పెడితే కష్టం కుళ్ళుకొని తల దించుకోవాలబ్బా. ఎరా గురువారం గుడికెళ్తా అన్నావు, ఆవేశంలో 60 అంటాంరా, పట్టించుకుంటే ఎలా? అయినా ఈ కష్టపడటం మరీ కష్టంగా ఉందిరా. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. అబ్బాయి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వాడితో మాట్లాడి వారం రోజులైంది, ఎలా ఉన్నాడో ఏమో. మన అబ్బాయికి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయి. రోజు రోజుకి ఆ వడ్డీల సుబ్బారావు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఉద్యోగం రాకపోతే వాడైనా ఏం చేస్తాడులేవే. సోనియా, అరే నేను డ్రాప్ రా. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వెల్కమ్. ఏం చేస్తున్నారు, తిన్నారా? ఆరోగ్యం జాగ్రత్త. మీతో ఇలాగే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది. అబచ్చా, ఇంకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది. కలుద్దాం. అమ్మా ఆగండమ్మా, 10 రూపాయలుంటే ఇవ్వండి, ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది, ఏమైనా తింటాను. లేదు పోమ్మా. అమ్మా పుణ్యం ఉంటుందమ్మా, చల్లగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వగానే ఆమె ఏమైనా తింటదా? తిందు, అలాగే అడుక్కుంటానే ఉంటుంది. ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తావు? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఆ మాత్రం ఆలోచించవా? సరే పద. చికెన్ టేస్ట్ బాగుంది కదా? చాలా బాగుంది. హే, నేనున్నా కదా హీరోని.
60 ఏళ్ళ అవ్వకి 10 రూపాయలు ఇవ్వటానికి అంతలా ఆలోచించావే, మరి 20 ఏళ్ళ అమ్మాయి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు? అప్పుడు గుర్తు రాలేదా ఆ చదువులు కాబోయే హీరోకి? అంటే అవ్వా అవ్వా డబ్బులు డబ్బులు పారేసుకుంటదేమోనని. ఏం తీసుకుంటావు? మీ ఇష్టమండి. పర్వాలేదు, నీకు నచ్చింది ఆర్డర్ చేయి. 2 వెజ్ బిర్యానీ. వెజ్జా? 2 చికెన్ బిర్యానీ, 2 థమ్స్ అప్. ఓకేనా? ఓకేలే. మీ ఇష్టమే నా ఇష్టమండి. ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలు కలిసావిలా? అబ్బే అదేం లేదండి, ఫస్ట్ మీరేనండి. అవునా? ఎందుకలా? అది ఎవరు నచ్చలేదా? మరి నేను నచ్చానా? బీరాస్తావా? నో 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 నో. సిగరెట్? చిచ్చి. అప్పుడప్పుడు బీర్ పర్వాలేదు, సిగరెట్ తాగద్దు, అబద్ధాలు చెప్పద్దు, నేను ఫోన్ చేసినప్పుడు కట్ చేయొద్దు. మీరు ఎలా చెప్తే అలా. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? నేను మీకు నచ్చానా? ఆలోచించి చెప్తా. సరే. వివేక్, ప్లేస్ డిఫరెంట్గా ఉంది. నీకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్ రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? వెన్నెలా, డేటింగ్ అనుకున్నాం, ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా. ఫస్ట్ కిస్సా? నాకు ఓకే. నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయాలి కానీ ఫస్ట్ నువ్వు కిస్ చేయి, తర్వాత నేను. ఓకేనా? ఓకే. కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్, ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి అంత మీనింగ్ ఉందా? ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. హే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం.
ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి ఇన్ఫోసిస్లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్ప చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? వెన్నెల, ఏదో డేటింగ్ అనుకున్నా, కలిసాం, తిరిగాం, చాలు. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్, నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్.